హై డియర్ పేరెంట్స్. సో జనరల్గా చాలామంది పేరెంట్స్కి తెలిసిన విషయమే ఏంటి అని అంటే కనుక కిడ్నీ ఒంటరిగా వదలకూడదు. ఎస్పెషలీ ఆటిజం జర్నీలో ఉన్న మదర్స్ అందరూ కూడా ద ఫస్ట్ లెసన్ దట్ ఎవ్రీ పేరెంట్ విల్ లెర్న్ ఈజ్ లైక్ కిడ్నీ ఒంటరిగా వదలకూడదు. అండ్ చాలామంది డాక్టర్స్ కూడా మీకు ఇది రికమెండ్ చేస్తారు, చాలా థెరపీ సెంటర్స్లో కూడా మీకు ఇది చెప్తూ ఉంటారు. ఐదర్ కిడ్తో మీరు ఉండాలి లేదా మీతో కిడ్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలి, ఒంటరిగా ఎప్పుడు వదలకూడదు, తనతో ఏదో ఒక గేమ్స్ యాక్టివిటీస్ ఆడిస్తూ ఉండాలి, స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. సో ఈ అవేర్నెస్ ప్రతి పేరెంట్లోనూ వచ్చింది ఇప్పుడు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ టోటల్ జర్నీ ఉంటుందో మార్నింగ్ టు ఈవినింగ్ కిడ్నీ థెరపీస్కి తీసుకెళ్ళడము, అలాగే స్కూల్కి తీసుకెళ్ళడము, ఇంటి దగ్గర మీరు ఎంగేజ్ అవ్వడము, సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో కిడ్కి ఎక్కడా కూడా కిడ్కి మీ టైం తన ఓన్ టైం అనేది మీరు ఇవ్వట్లేదు అనుకుంటే కనుక కిడ్లో ఉన్న స్టిమ్మింగ్ బిహేవియర్స్ అన్నీ ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఫ్రీ ప్లే చేసుకోవడానికి కిడ్కి మీ టైం అనేది అలాట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత టైం ఇవ్వచ్చు, మీ టైం ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి ఒక 2-3 hours మీ టైం కిడ్కి వదిలేసి తన లోకల్లో తను ఉండేలాగా చేయకూడదు. మినిమం ఒక 1/2 hour అయినా సరే కిడ్ని మనం రెగ్యులేట్ చేయకుండా తన సెల్ఫ్ ప్లేలో తన మీ టైంలో వదిలేలాగా మీరు ఎంటర్టైన్ చేసినట్టయితే కిడ్కున్న బర్న్అవుట్, స్టిమ్మింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం తను కామ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.